నేను మీకు చివరి ఎపిసోడ్లో అభిమన్యుని వివాహం వరకు చెప్పాను. ఈ ఎపిసోడ్లో మనం కౌరవులకి పాండవులకి ఎంతెంత సైన్యం వచ్చింది, కృష్ణుడు పాండవుల వైపు ఎలా వెళ్ళాడో చెప్పుకుందాం. అభిమన్యు ఉత్తరాల వివాహం అంగరంగ వైభవంగా సాగింది. కానీ వివాహం తర్వాత ఒక మహాయుద్ధమే పొంచి ఉంది. ఆ యుద్ధంలో ఎన్నో అనర్థాలు జరగబోతున్నాయి. ప్రళయం తర్వాత కొత్త యుగం మొదలైనట్లుగా ఆ మహాయుద్ధం తర్వాత కొత్త శకమే మొదలవబోతుంది. పాండవులు, కృష్ణుడు, బలరాముడు, ద్రుపదుడు, విరాటరాజు, అభిమన్యుడు ఇలా అందరూ అభిమన్యుని వివాహం తర్వాత సమావేశమై ధర్మరాజుకు రావాల్సిన రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. దుర్యోధనుడి గురించి తెలిసినటువంటి వారందరూ శాంతియుతంగా దుర్యోధనుడు మాట వినడు అని, వారి వారి సైన్యాన్ని కూడగట్టుకోవాలి అని నిశ్చయించుకున్నారు. కానీ చివరి ప్రయత్నంగా ఒక పండితుణ్ణి శాంతియుతంగా ధృతరాష్ట్రుని వద్దకు పంపాలి అని కూడా అనుకున్నారు. తర్వాత కృష్ణ బలరాములు ద్వారక్కి వెళ్ళిపోయారు. యుద్ధ వాతావరణం నెలకొంది. పాండవులు తమ మిత్ర రాజ్యాలకు లేఖలు పంపడం ప్రారంభించారు, వారి వారి సహాయం కోరడానికి. అది తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు కూడా వారి మిత్ర రాజ్యాలకు సందేశం పంపించాడు. ఇలా కౌరవులు, పాండవులు సైన్యాన్ని సేకరించే పనిలో పడ్డారు. యుద్ధానికి అందరికంటే ముఖ్యమైనది శ్రీకృష్ణ బలరాములు. ఎందుకంటే వారంతటి గొప్ప యోధులు ఎవరూ లేరు. ఈ విషయం కౌరవులకి పాండవులకి ఇద్దరికీ తెలుసు. శ్రీకృష్ణుని వద్ద ఉన్నటువంటి సుదర్శన చక్రం అది అమోఘం. దాన్ని ఎదిరించేంతటి శక్తి ఏదీ లేదు. ఆ శక్తి గురించి అందరికీ తెలుసు. అందుకని దుర్యోధనుడు ముందుగా ద్వారక్కి వెళ్ళాడు, శ్రీకృష్ణ బలరాములను తన వైపు యుద్ధం చేయాల్సిందిగా కోరడానికి. అర్జునుడు కూడా అదే రోజు కొద్దిగా ఆలస్యంగా వెళ్ళాడు. ముందుగా దుర్యోధనుడు శ్రీకృష్ణుని భవనానికి వెళ్ళి అక్కడ కృష్ణుడు నిద్రపోతూ ఉండడం గమనించాడు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడి తల వైపుగా గల ఒక ఉత్తమ సింహాసనం వైపు కూర్చున్నాడు. తర్వాత అర్జునుడు కూడా వచ్చాడు. కృష్ణుడి నిద్రించడం చూసి వినయంగా చేతులు జోడించి శ్రీకృష్ణుని యొక్క పాదాల చెంత నిల్చున్నాడు. కృష్ణుడు లేవగానే తన దృష్టి పాదాల వద్ద ఉన్నటువంటి అర్జునుడి వైపు పడింది. అర్జునుడిని పలకరించాడు. తర్వాత దుర్యోధనుడు నేను మొదట వచ్చాను అని నమస్కారం చేశాడు. కృష్ణుడు ఇద్దరికీ స్వాగత సత్కారాలు చేశాడు. తర్వాత వారి వారి రాకకు కారణం అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ, పాండవులతో జరగబోయే యుద్ధంలో మీరు మాకు సహాయం చేయాలి. మీకు అర్జునుడితో ఎలాంటి మైత్రి ఉందో మాతో కూడా అలాంటి మైత్రి ఉంది. మా ఇద్దరితో ఒకే రకమైనటువంటి బాంధవ్యం ఉంది. ఆయన ఇప్పుడు ముందుగా నేనే వచ్చాను. సత్పురుషులు ముందుగా వచ్చిన వారికే సహాయం చేస్తారు, కాబట్టి మీరు కూడా అలానే చేయండి అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ముందుగా మీరే వచ్చారు, ఇందులో ఎటువంటి సందేహము లేదు. అయినా ముందుగా నేను అర్జునుడిని చూశాను, కాబట్టి నేను ఇద్దరికీ సహాయం చేస్తాను అని చెప్పాడు. కృష్ణుడు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేంటి అని అంటే దుర్యోధనుడు ముందుగా వచ్చి సహాయం అర్థించాడు, కాబట్టి తాను క్షత్రియ ధర్మం కూడా పాటించాలి. మరియు కౌరవ పాండవులిద్దరూ కృష్ణుడికి బంధువులే. అప్పుడు కృష్ణుడు పెట్టిన పరీక్ష ఏంటి అని అంటే తాను సమన్యాయం పాటించడానికి ఒకవైపు నిరాయుధుడనైనా నేను ఉంటాను, యుద్ధంలో ఎటువంటి ఆయుధాలు వాడను, యుద్ధం చేయను. మరోవైపు నా ప్రముఖమైనటువంటి నారాయణ సేన 10,000 మంది గోపాలురులున్నటువంటి నారాయణ సేన ఉంటుంది, ఏది కావాలో కోరుకోమన్నారు. ఇక్కడ ఏంటి అని అంటే శ్రీకృష్ణుడు ఎటువంటి ఆయుధాలు పట్టను అని అన్నారు. కానీ నారాయణీ సేనలో ఎంతో మంది గొప్ప గొప్ప యోధులైతే ఉంటారు. ఇలాంటి నిర్ణయం పక్షపాతం అవ్వదు. మరియు తాను ఇద్దరికీ సహాయం చేస్తా అన్న మాట కూడా తీరుతుంది. ఒకవేళ తాను యుద్ధం చేస్తా అని మరోవైపు నారాయణీ సైన్యం ఉంది అని చెప్తే ఆ సైన్యం కన్నా కృష్ణుడే శక్తివంతుడు, కాబట్టి సమన్యాయం ఉండదు. అందుకు కృష్ణుడు ఇలా చేశాడు. కానీ ఇక్కడ కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు అని, సమస్త లోకాలను పాలించేవాడు అని, అలాంటి కృష్ణుడి దివ్యత్వాన్ని తెలుసుకున్నవారు గొప్పవారు. దుర్యోధనుడికి ఆ మాట వినగానే తాను సైన్యాన్ని తీసుకోవాలి అనే ఆలోచన అయితే కలిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, అర్జున, ధర్మానుసారంగా నీకే మొదట ఎంచుకునే అధికారం ఉంది. ఎందుకంటే నువ్వు చిన్నవాడివి, కాబట్టి ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకో అని అన్నాడు. శ్రీకృష్ణుడికి తెలుసు అర్జునుడు తననే ఎన్నుకుంటాడు అని. కృష్ణుడి దివ్యత్వాన్ని తెలుసుకున్న అర్జునుడు కృష్ణుడినే ఎన్నుకున్నాడు. దుర్యోధనుడు సైన్యం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. అర్జునుడి తర్వాత ఎన్నుకున్నా కానీ దుర్యోధనుడికి తనకు కావాల్సిన సైన్యం అయితే దక్కింది. ఇక్కడ మనం గమనిస్తే నివాత కవచులు 3 కోట్ల మందిని ఓడించాడు అర్జునుడు. పౌలోమ కాలికేయులు లక్షలాది మందిని కూడా అర్జునుడు ఒక్కడే ఓడించాడు. విరాట యుద్ధంలో కురు సైన్యం మొత్తాన్ని తాను ఒక్కడే ఓడించాడు. ఇలాంటి అర్జునుడికి సైన్యం అసలు అవసరమే లేదు. కానీ తనకు కావాల్సింది సలహాలు ఇవ్వడానికి కృష్ణుడు కావాలి, తన మార్గనిర్దేశం కావాలి. శ్రీకృష్ణుడి దివ్యత్వం తెలిసినటువంటి అర్జునుడు కృష్ణుణ్ణి కోరుకున్నాడు. అది తెలియనటువంటి దుర్యోధనుడు సైన్యంతో సంతోషపడ్డాడు. ఆ తరువాత దుర్యోధనుడు మహాబలవంతుడైనటువంటి బలరాముని వద్దకు వెళ్ళాడు. తాను వచ్చిన పని గురించి వివరించాడు. అప్పుడు బలరాముడు ఇలా అన్నాడు, దుర్యోధన, నేను శ్రీకృష్ణుడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. కాబట్టి తన వైఖరి చూసి నేను అర్జునుడికి సహాయం చేయలేను,
నీకు గాను తోడుగా ఉండలేను అని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు. తన అభిప్రాయాన్ని గౌరవించినటువంటి దుర్యోధనుడు బలరాముణ్ణి ఆలింగనం చేసుకొని అక్కడి నుంచి నారాయణ సేనతో వెళ్తూ ఇలా అనుకున్నాడు, శ్రీకృష్ణున్నే మోసపుచ్చాను, ఇక నా విజయం తథ్యమని అనుకున్నాడు. అనంతరం అతడు కృతవర్మ వద్దకు వెళ్ళాడు. కృతవర్మ అతనికి ఒక అక్షౌహిణి సైన్యాన్ని ఇచ్చాడు. ఆ సమస్త సైన్యాన్ని తీసుకొని దుర్యోధనుడు ఎంతో సంతోషపడుతూ అక్కడి నుండి బయలుదేరాడు. ఇక్కడ దుర్యోధనుడు శ్రీకృష్ణుడి యొక్క మందిరం నుండి బయటికి వెళ్ళాక శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, నేను యుద్ధం చేయను కదా, ఏం ఆలోచించి నన్ను కోరుకున్నావు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, దేవా, మీరు నాకు సారథి కావాలి అని నా మనసులో ఎప్పటి నుండో కోరుకుంటూ ఉన్నాను. ఈ ఆలోచనతోనే ఎన్నో రాత్రులు గడిచిపోయాయి. మీరు నా ఈ కోరికను దయచేసి మన్నించండి అని వినయంగా అడిగాడు. శ్రీకృష్ణుడు, నీ కోరిక తీరుతుంది, నేను నీకు సారథ్యం చేస్తాను అని అన్నాడు. అది విని అర్జునుడికి పట్టరాని ఆనందం కలిగింది. అర్జునుడు శ్రీకృష్ణుడితో పాటు కొంతమంది ప్రముఖ యోధులతో యుధిష్ఠిరుడి దగ్గరకు వెళ్ళాడు. మరోవైపు దూతల ద్వారా పాండవుల సందేశాన్ని విన్న మద్రరాజు శల్యుడు పాండవులకు సహాయం చేయడానికి బయలుదేరాడు. తన దగ్గర ఒక అక్షౌహిణి సైన్యం ఉంది. వందల వేల క్షత్రియ వీరులున్నారు. తాను విశాల సైన్యం వల్ల మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నాడు. అది తెలిసినటువంటి దుర్యోధనుడు కపటంగా శల్యుణ్ణి తన వైపు తెచ్చుకోవడానికి ఒక పెద్ద పథకమే రచించాడు. శల్యుని కోసం గొప్ప గొప్ప శిబిరాలు, విశ్రాంతి మందిరాలు, రత్నఖచిత భవనాలను నిర్మించాడు. తన మార్గంలో శల్యుడు అక్కడికి రాగానే దుర్యోధనుని యొక్క మంత్రులు అక్కడికి వచ్చి ఎన్నో గొప్ప గొప్ప సత్కారాలు చేశారు. వాటన్నిటికీ ఎంతో సంతోషించాడు శల్యుడు. ఇవన్నీ పాండవులే చేశారు అనుకుని మంత్రులతో వారిని రమ్మన్నాడు. కానీ దుర్యోధనుడు వచ్చాడు. దుర్యోధనుడికి తెలుసు శల్యుడు చాలా సంతోషించాడు అని, ఈ సమయంలో తాను ప్రాణాలు అడిగినా సరే ఇస్తాడు అని తెలుసు. శల్యుడు దుర్యోధనుని చూసి కూడా ఆనందపడ్డాడు. నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, మీరు ఆడిన మాట తప్పరని నాకు తెలుసు. నా కోరిక ఏంటి అంటే నా సమస్త సైన్యానికి నాయకులుగా ఉండండి అని శల్యుడిని అడిగాడు. దానికి శల్యుడు నవ్వి అలాగే జరుగుతుంది అని అంగీకరించాడు. తర్వాత శల్యుడు ధర్మరాజును కలవడానికి వెళ్ళాడు. మద్రరాజు శల్యుడు జరిగిన విషయాన్నంతా ధర్మరాజుకు వివరించాడు. అదంతా విన్నటువంటి ధర్మరాజు ఇలా అన్నాడు, మహారాజా, మీరు సంతోషించి దుర్యోధనునికి సహాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇది చాలా మంచి విషయం. కానీ ఒక పని నేను మీ ద్వారా జరగాలని కోరుకుంటున్నాను. రాజా, మీరు యుద్ధంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి పరాక్రమం కలవారు. కర్ణార్జునులు ఇద్దరు యుద్ధంలో పరస్పరం తలపడినప్పుడు మీరు కర్ణుడికి సారథ్యం చేయవలసి వస్తుంది. ఇందులో ఏ సందేహమూ లేదు. మీరు నా మేలు కోరితే అప్పుడు అర్జునుడిని రక్షించండి, నా విజయం కోరి కర్ణుడికి ఉత్సాహభంగం చేయండి అని కోరాడు. శల్యుడు, యుధిష్ఠిరా, విను, నీకు మేలు జరుగుతుంది. నేను సంగ్రామంలో కర్ణుడికి తప్పకుండా రథసారథినవుతా. ఎందుకు అంటే అతడు నన్ను ఎప్పుడూ శ్రీకృష్ణుడితో సమాన ఉజ్జి అని భావిస్తూ ఉంటాడు. ఆ సమయంలో నేను తప్పకుండా అతడికి అప్రియంగా ఉండే వంకర మాటలు చెప్తాను. దాంతో అతనికి గర్వం, శక్తి అన్నీ క్షీణించిపోతాయి. అప్పుడు అతడు చంపడం సులభమవుతుంది అని అన్నాడు. రాజా, ద్రౌపది జోజంలో చాలా దుఃఖాన్ని అనుభవించారు. సూతపుత్రుడు కర్ణుడు మిమ్మల్ని చాలా కటువుగా మాట్లాడాడు. వాటి గురించి మీరు మనసులో ఏమీ క్షోభించకండి. గొప్ప గొప్ప మహాపురుషులకు కూడా దుఃఖం అనుభవించి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కౌరవ పాండవుల యొక్క సైన్య సమీకరణాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక్కొక్క సైడు ఎంతెంత సైన్యం ఉందో చెప్పుకుందాం. ముందుగా మనం పాండవుల వైపుగా తీసుకుంటే సాధ్యకి గొప్ప గొప్ప యోధులను తీసుకుని ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ఒక అక్షౌహిణి కంటే ఎక్కువ సైన్యంతో, గొప్ప గొప్ప వీరులు ఉండేటటువంటి సైన్యంతో వచ్చాడు. దుష్టకేతుడు, జరాసంధుని యొక్క పుత్రుడు, మగధరాజు అయినటువంటి జయత్సేనుడు ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో వచ్చారు. సముద్ర తీరవాసులైనటువంటి అనేక రాజులతో కూడి పాండ్యరాజు కూడా వచ్చాడు. నాకు తెలిసి మన సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి ఎంతోమంది వీరులు ఈ సైన్యంతో పాటు వెళ్ళుండొచ్చు అనమాట. ఎందుకంటే సముద్ర తీరవాసులైనటువంటి వాళ్ళందరూ పాండ్యరాజుతో సహా వెళ్ళారు కాబట్టి. ద్రుపద మహారాజు తన సైన్యంతో పాటు మహారథుడైనటువంటి తన పుత్రుడితో సహా వచ్చాడు. తన దగ్గర ఒక అక్షౌహిణి కంటే ఎక్కువ సైన్యం ఉంది. అలాగే మత్స్య దేశీయుడైనటువంటి విరాటరాజు సైన్యంలో పర్వత ప్రాంతపు రాజులు కూడా చేరారు. ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప యోధులతో 7 అక్షౌహిణుల సైన్యం పాండవుల వైపు చేరింది. కౌరవుల వైపు సైన్యం చూసుకుంటే భగదత్తుడు ఒక అక్షౌహిణి సైన్యంతో దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు. అతని సైన్యంలో చీనా, కిరాత దేశాల వారు ఉన్నారు. ఎంతో మంది రాజులు కలిసి ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చారు. హృదీకుని కొడుకు అయినటువంటి కృతవర్మ, భోజ, అంధక, కుకుర వంశాలకు చెందిన యాదవ వీరులతో ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. కాంబోజరాజు, సుదక్షిణుడు, శక, యవన వీరులతో ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. మాహిష్మతి పురరాజు, నీలుడు, దక్షిణ దేశపు వీరులు, అవంతిపుర దేశపు రాజులు, విందాను విందులు అంతా కలిసి 2 అక్షౌహిణుల సైన్యం కంటే ఎక్కువ. ఇక మిగతా రాజులు అందరూ కలిసి ఒక 3 అక్షౌహిణుల సైన్యం అయితే వచ్చారు.
సింధు సౌవీర దేశాలకు చెందిన జయద్రథుడు కొంతమంది రాజులతో కలిసి ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. ఇలా ఎంతోమంది సైనికులతో కలిసినటువంటి కౌరవుల సేన 11 అక్షౌహిణీలకు చేరింది. ఇప్పుడు మనం చూసుకుంటే కౌరవుల సైడు 11 అక్షౌహిణీలు, పాండవుల సైడు 7 అక్షౌహిణీల సైన్యం అయితే సమకూరింది. ఇప్పుడు నేను మీకు ఒక అక్షౌహిణి అంటే ఎంతో చెప్తాను. ఒక అక్షౌహిణి అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 109,350 ఫుట్ సోల్జర్స్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం పాండవుల సైడ్ తీసుకుంటే 7 అక్షౌహిణీలు అంటే 153,090 రథాలు, 153,090 ఏనుగులు, 4,59,270 గుర్రాలు, 7,65,450 సోల్జర్స్ అన్నమాట. అంతమంది అయితే పాండవుల సైడ్ ఉన్నాడు. ఇప్పుడు మనం కౌరవుల సైడ్ కానీ తీసుకుంటే 11 అక్షౌహిణీలు కదా. 11 అక్షౌహిణీలు అంటే ఎంత అంటే 2,40,570 రథాలు, 2,40,570 ఏనుగులు, 7,21,710 గుర్రాలు, 12,02,850 ఫుట్ సోల్జర్స్ అన్నమాట. మనం మొత్తం 18 అక్షౌహిణీలు కానీ తీసుకుంటే ఎంతమంది ఉంటారు అని అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,980 గుర్రాలు, 19,68,300 సోల్జర్స్ అన్నమాట. మనం కౌంట్ కానీ తీసుకుంటే అంటే ఏనుగుల్ని ఒక్కటిగా గుర్రాలని రథాలని అన్నింటిని కానీ తీసుకుంటే దగ్గర దాపు 40 లక్షల మంది అయితే ఉన్నారన్నమాట. అంతమందిలో మిగిలింది చాలా తక్కువ మంది, అంటే బతికి బయటపడింది. కౌరవుల సైడ్ కొంతమంది, పాండవుల సైడ్ కొంతమంది అన్నమాట. ఇంత పెద్ద యుద్ధం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు మీరు చూసారు కదా, కౌరవుల సైడ్ ఎంతమంది సైన్యం వచ్చింది, పాండవుల సైడ్ ఎంతమంది సైన్యం వచ్చింది, వాళ్ళ స్ట్రాటజీస్ అవన్నీ మనం చూసారు కదా. ఇప్పుడు అసలైన కథ అయితే స్టార్ట్ అవబోతుంది అన్నమాట. ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళు సామదాన వేద దండోపాయాలను అయితే ఉపయోగించబోతున్నారు అనమాట. ఫస్ట్ దోతల్ని ప్రయోగిస్తారు, దాని తర్వాత వాళ్ళ సైడ్ ఉండేటోళ్ళని వీళ్ళ సైడ్ రప్పించుకునేలా చేస్తారు. దాని తర్వాత ఇలా అన్ని రకాల స్ట్రాటజీస్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతాయి అనమాట. నేను ఈ డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్తాను.